అడవికి అంచున ఉన్న ఆ పాత బంగ్లాను ఊరివాళ్లు నిశ్శబ్ద గృహమని పిలిచేవారు. సూర్యాస్తమయం తర్వాత అక్కడికి ఎవ్వరూ వెళ్లరు. కాని జర్నలిజం చదువుతున్న అఖిల్కు భయమంటే నవ్వే. ఇవి కేవలం గాసిప్స్ అనుకుని ఒక రాత్రి కెమెరాతో ఆ బంగ్లాలోకి అడుగుపెట్టాడు. లోపల అడుగుపెట్టగానే చల్లని గాలి వీచింది. తలుపులు తానే మూసుకుపోయాయి. గోడలపై వేలాడుతున్న పాత ఫోటోలు అతనిని చూస్తున్నట్టు అనిపించాయి. ఒక్కసారిగా పై అంతస్తు నుంచి చిన్న పిల్లల నవ్వు వినిపించింది. అఖిల్ గుండె వేగంగా కొట్టుకుంది. అయినా ధైర్యం చేసి మెట్లెక్కాడు. పై గదిలో ఒక పాత ఊయల ఊగుతూ ఉంది. అందులో ఎవరూ లేరు. కాని ఊయల దగ్గర రక్తపు మరకలు కనిపించాయి. కెమెరా ఆన్ చేయగానే స్క్రీన్లో ఒక చిన్న అమ్మాయి ముఖం మెరిపింది. ఆమె కళ్ళు లేవు, ఖాళీగా ఉన్నాయి. నువ్వు నన్ను చూశావు, ఇప్పుడిక్కడే ఉండాలి అని ఆమె గొంతు గోడల నుంచి మార్మోగింది. అఖిల్ పారిపోవడానికి తిరిగేలోపే నేల చీలిపోయినట్టు శబ్దం. చేతులు లేని నీడలు అతని కాళ్లను పట్టుకున్నాయి. అతను కేకలు వేసినా బయటికి శబ్దం చేరలేదు. బంగ్లా తలుపు మీద తానే తాళం పడింది. మరుసటి రోజు గ్రామస్తులు బంగ్లా దగ్గర అఖిల్ కెమెరాను మాత్రమే కనుగొన్నారు. ఆ కెమెరాలో చివరి వీడియోలో అఖిల్ వెనక ఒక చిన్న అమ్మాయి నవ్వుతూ నిలబడి ఉంది. ఆమె ముఖమెప్పుడు స్పష్టంగా ఉంది. అదే బంగ్లా గోడలపై ఉన్న పాత ఫోటోలోని అమ్మాయి. ఆ రోజునుంచి నిశ్శబ్ద గృహంలో మరో నీడ చేరింది అంటారు. రాత్రివేళ ఎవరు దగ్గరికి వెళితే లోపల్నించి కెమెరా క్లిక్ శబ్దం వినిపిస్తుందట.